నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఎలక్షన్ స్పెషల్ 3 భాగానికి స్వాగతం. మనం ఓవరాల్‌గా మరి రాష్ట్ర రాజకీయాలు, అలాగే జాతీయ రాజకీయాల మీద ప్రథమ భాగంలో డిస్కస్ చేసుకున్నాం. రెండో భాగం కంప్లీట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ జాతీయ రాజకీయాలు, వాటి మీద ఒకసారి ఒక 5-6 పాయింట్స్ మీద డిస్కస్ చేసుకుందాం. తప్పకుండా. మామూలు మొదటి నుంచి బీజేపీ నినాదం 400 పైచిలుకే అనే నినాదంతో ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. మరి ఇంత పెద్ద నినాదంతో బయలుదేరినటువంటి బీజేపీ ఈరోజు మనం చూసుకుంటుంటే అబ్సల్యూట్గా వాళ్ళకి వాళ్ళ ఓన్ మ్యాండేటు, అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తెచ్చుకోకుండా విత్ అలయన్స్ పార్ట్నర్స్తో కలిపి బొటాబొటిగా బిలో 300 ఇప్పటికి మనకి కనబడుతోంది. అంటే మళ్ళీ ఫైనల్ కౌంట్ వచ్చేటప్పుడు 300 దాటడానికి అవకాశం ఉంటుంది. అంతే ఉండొచ్చులేండి, పెద్దగా మార్పు రాకపోవచ్చు. లేదు, ఆ ఇండిపెండెన్స్ మిగిలిన వాళ్ళు కూడా వచ్చి చేస్తే బీజేపీ ఇది మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అవుతుందా లేదా అనేది ఒకటి మనం వేచి చూడాలి. ఇంత ఘోరంగా బీజేపీ విఫలమవడానికి కారణాలు ఏమిటి? మీరు రామజన్మభూమి గురించి చెప్పారు, అది ఒక కారణం. అది కాకుండా నిశితంగా పరిశీలిస్తే ఎక్కడెక్కడ తప్పిదాలు జరిగాయి అని మీరు అనుకుంటున్నారు? ఒకటి, మనం మొదటి నుంచి డిస్కస్ చేస్తున్నప్పుడు 400 అవకాశమే లేదనే డిస్కషన్తోనే మనం అన్ని డిస్కషన్స్ను కంటిన్యూ చేసాం. ఒక 280 to 290 మధ్యలో ఆగిపోతుంది అనేదే మన డిస్కషన్. అంతకుమించి వచ్చే అవకాశం లేదని మనం అనుకున్నాం. దానికి కూడా ఇప్పుడు ఒక 30 షార్ట్ ఫాల్ వస్తూ ఉన్నది. 2014 నుంచి పరిశీలిద్దాం. 2014లో బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందని బీజేపీ అనుకోలేదు. కోయలిషన్ పార్ట్నర్స్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి ఉంటుందనేటటువంటి దీంతోనే ముందుకు పోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ మీద 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అది వీళ్లకు బోనస్ ఇచ్చింది. ఆ బోనస్తో 2014లో గెలిచారు. 2019 నాటికి ఇన్ఫ్యాక్ట్ 5 years పాలన చేసి బొటాబొటిగా వస్తుందా, మళ్ళా కోయలిషన్ పరిస్థితులు వస్తుందా అనేటటువంటి దీంతోనే ఉన్నాం. కానీ పుల్వామా ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పనిచేసింది. పుల్వామా దాడి, దానికి వీళ్ళు చేసినటువంటి రియాక్షన్ ఇమీడియట్గా ఒక సెన్స్ ఆఫ్ ఇది తీసుకొచ్చింది. దాంతో మొత్తం స్వీప్ వచ్చింది. 300 దాటిపోయినారు. 10 ఏళ్ళు పాలించిన తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ రావటం అనేటటువంటిది చాలా సహజమైనటువంటి విషయం. అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. రెండవది, వీళ్ళు అంతకుముందు ఎక్కడెక్కడైతే కాస్త అలయన్సెస్ పెట్టుకొని ముందుకు పోతున్నారో అక్కడంతా అలయన్సెస్ని పక్కన పెట్టి సొంతంగా ముందుకు పోతున్నారు. లైక్ పంజాబ్, ఒరిస్సా, తమిళనాడు. సో నువ్వు సొంతగా పోతున్నప్పుడు అక్కడ స్వీప్ చేస్తాం అనుకోవటం కరెక్ట్ కాకపోవచ్చు. స్వీప్ చేయొచ్చు, బట్ దానికి పెద్ద వేవ్ ఉండాలి. అటువంటి వేవ్ ఏది ఇప్పుడు క్రియేట్ కాలేదు. ఎప్పుడు యాక్చువల్గా ఎవరికైనా 400 దాకా వచ్చాయి, ఐ మీన్ సమ్వేర్ నియర్ అబౌట్ 400, రెండు తర్వాత. ఒకటి మిసెస్ గాంధీ గరీబీ హతావు, అది బాగా క్లిక్ అయింది. అప్పుడు కాంగ్రెస్ నుంచి ఆమె బయటకు వచ్చి ఇందిరా కాంగ్రెస్ పెట్టి చేసినప్పుడు ఆమె 350 అంతవరకు వచ్చింది. రెండో తడవ రాజీవ్ గాంధీకి మిసెస్ గాంధీ చనిపోయినప్పుడు అవే వచ్చింది. వచ్చి ఐ థింక్ ఇట్ ఆల్మోస్ట్ ఆల్ వెంట అప్ టు 400. సో అంత పెద్ద ఇది రావాలి అంటే అటువంటి ఏదైనా ఇన్సిడెంట్ ఉండాలి ముందుకు తీసుకుంటాం. మేబీ రామ జన్మభూమి అయి ఉండేదేమో. ఐ మీన్ రామ విగ్రహ ప్రతిష్ట ఎమోషనల్ ఇష్యూ కింద ముందుకు తీసుకుపోవటంలో వీళ్ళు విఫలమైనారు. ఎట్లా విఫలమైనారు? ఇమ్మీడియట్గా ఎలక్షన్ పెట్టుంటే ఇవన్నీ ఎమోషనల్ ఇష్యూస్ కనెక్ట్ ఇమ్మీడియట్గా ఉంటాయి. డిలే అయ్యే కొద్ది కనెక్ట్ అనేది
ఉండదు. అదొక మేజర్ పాయింట్. రెండోది, ఎప్పటికైనా వీళ్ళు ఇదొకటి గ్రాపిల్ చేసుకోవాలి మొత్తం కంట్రీ అంతా. ఒకటి, ఎన్ బ్లాక్గా ఇంతవరకు ముస్లిం ఓటు వీళ్ళకి ఎగనిస్ట్గానే పోతూ ఉన్నది. ఎన్ బ్లాక్గా పోయే ముస్లిం ఓటు ఎగనిస్ట్గా పోతున్నప్పుడు హిందూ ఓట్లో ఎక్కడ డివిజన్ వచ్చినా కానీ అది వీళ్ళకు మైనస్ అవుతున్నది. స్ట్రాంగ్ కులపరమైన పార్టీలు యూపీ లాంటి ప్రాంతంలో, బీహార్ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ఈ సామాజిక వర్గాలు కూడా చాలా పెద్ద సామాజిక వర్గాలు. యాదవ్ సామాజిక వర్గము, కొన్ని వెస్టర్న్ యూపీ ప్రాంతంలో జాట్ సామాజిక వర్గం, ఇవి చాలా స్ట్రాంగ్ ఇవి. సో ఎప్పుడు ఇది ప్లే అవుతూ ఉంటుంది. నువ్వు హిందూ కన్సాలిడేషన్ తీసుకురాగలిగినంత కాలం అది సబ్మర్జ్ అయి ఉంటుంది. బట్ ఎప్పుడైతే నువ్వు అక్కడ ఫెయిల్ అవుతావో కాస్ట్ ఐడెంటిటీస్ చాలా స్ట్రాంగ్గా పైకి వస్తున్నాయి. ఈ స్ట్రాంగ్గా వచ్చిన కాస్ట్ ఐడెంటిటీకి ఎన్ బ్లాక్ ముస్లిం ఓట్ కనుక కంబైన్ అయితే అది ఒక విన్నింగ్ కాంబినేషన్. ఇన్ఫ్యాక్ట్ ఈ కాంబినేషన్స్ మిసెస్ గాంధీ టైం నుంచి వర్కౌట్ అవుతున్న కాంబినేషన్స్. ఇన్ఫ్యాక్ట్ మిసెస్ గాంధీ పెద్ద ఓట్ బ్యాంక్ ఏంటి అని అంటే యూపీ లాంటి ప్రాంతాల్లో బ్రాహ్మిన్, దళిత్ ఓట్ బ్యాంక్, ఆ రెండింటిని కలిపి తీసుకొచ్చింది. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ లాంటి ప్రదేశాల్లో దానికి ఒక పేరు కూడా పెట్టారు, ఖామ్ అని. అంటే ఏంది, క్షత్రియ, ఆదివాసీ, ముస్లిం, ఇంకోటేదు అగెనెస్ట్ పటేల్స్. ఇది ఒక కాంబినేషన్ కింద తీసుకొచ్చింది. ఈ కాస్ట్ కాంబినేషన్స్, ఈ కాస్ట్ డైనమిక్స్, ఈ కాస్ట్ పాలిటిక్స్ ప్లే అవుతూనే ఉన్నాయి, ఎక్కడికి పోలే. స్ట్రాంగ్ నేషనల్ ఇష్యూ కానీ, స్ట్రాంగ్ ఏమనాలి ఎమోషనల్ ఇష్యూ కానీ వచ్చినప్పుడు ఇవన్నీ మరుగున పడిపోతాయి. మేబీ స్ట్రాటజిక్గా 2019లో అధికారంలోకి రాగానే 370 తీసేయకుండా 2024 బిగినింగ్లోనో 23 లేటర్ పీరియడ్లోనో 370 తీసేసి ఉండుంటే ఎట్లా ఉండేది? మేబీ 400 వచ్చి ఉండేది. బికాస్ అది మేజర్ ఇష్యూ. దాని మీద ఏదైనా చేయగలిగితే, విగ్రహ ప్రతిష్ఠ ఏంది ఆల్రెడీ ఉన్నది, దాన్ని చేస్తున్నారు, అదంత మేజర్ ఇష్యూ కాలేదు. సో ఈ కాంబినేషన్స్ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఎప్పటికైనా. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, బీజేపీకి ఇంకా పాన్ ఇండియా ప్రెసెన్స్ ఎస్టాబ్లిష్ కాలేదు. పాన్ ఇండియా ప్రెసెన్స్ ఎస్టాబ్లిష్ అయితే అక్కడ ఎక్కడ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా ఇది వీళ్ళు బెనిఫిట్ అయ్యి ఉండేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాయే తీసుకోండి, ఒకవేళ కనుక బీజేపీ కనుక ఎస్టాబ్లిష్ అయ్యి టీడీపీ ప్లేస్లో బీజేపీ ఉంటే స్వీప్ బీజేపీకి వచ్చి ఉండేది. ఎందుకంటే ఇది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు అగెన్స్ట్ జగన్మోహన్, ఇది వీళ్ళకి వచ్చి ఉండేది. సో ఆ పాన్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ లేదు కాబట్టి వీళ్ళు మిస్ అయిపోతున్నారు. ఇక్కడ ఆంధ్ర, కేరళ, తమిళనాడు ఇప్పుడు పుంజుకుంటూ ఉన్నారు. నన్ను అడిగితే పార్టీగా వీళ్ళకు ఈ రకంగా బలపడటమే మంచిది. ఇంకా కాన్సన్ట్రేట్ చేసి 2-3 రాష్ట్రాలు కనుక చేయగలిగితే బాగుంటుంది. ఎస్, ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది. ఈ కలగూర గంప వచ్చి ఒక 5 నెలలు పాలించి విడిపోయి సరిగ్గా పాలన చేయలేక అప్పుడు ఎలక్షన్స్ వస్తే తప్పకుండా 400 వస్తాయి. లైక్ 77లో జనతా గవర్నమెంట్ గెలిచి సరిగ్గా చేయకపోయేటప్పుడు 80లో ఎలక్షన్స్లో స్వీప్లో మిసెస్ గాంధీ మళ్ళీ వచ్చేసింది. సో ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రాంగ్ వేవ్ వచ్చినప్పుడే నీకు అంత హ్యూజ్ మెజారిటీస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఐ థింక్ ఇది నేను అనుకున్న దానికన్నా బిలో ఎక్స్పెక్టేషన్. అట్లీస్ట్ 280-290లో ఉంటారనుకున్నాను. 240 పోవటం బేసిక్గా వీళ్ళకు ఉత్తరప్రదేశ్లో దెబ్బతీసింది. ఉత్తరప్రదేశ్ దెబ్బతీయటం సర్ప్రైజింగ్ కాదు, బికాస్ అక్కడ ఇది ఎప్పటికైనా కానీ ఇది వీళ్ళకు ప్రాబ్లమే. యాదవ్ ముస్లిం కాంబినేషన్ వచ్చిందని అంటే అది ఎలక్ట్రల్గా చాలా స్ట్రాంగ్ కాంబినేషన్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ వెస్ట్ బెంగాల్లో పికప్ కాకపోవటం, అది చాలా వీళ్ళకు డిసప్పాయింట్మెంట్. వెస్ట్ బెంగాల్లో పికప్ కాకపోవటం, మహారాష్ట్రలో గవర్నమెంట్లో ఉన్న ఈ కాంప్రమైజెస్ వల్ల ముందుకు రాదే. మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం మహారాష్ట్ర ఎటుపోతుందో చెప్పలేమని. వి డింట్ ఎగ్జాక్ట్లీ దీస్ ఆర్ ది వర్డ్స్ ఐ యూస్డ్. ఢిల్లీ కూడా ఎటుపోతుందో చెప్పలేమన్నా. ఎందుకంటే ఈ కరప్షన్ మీద చేసిన యాంగిల్, అటాక్ ఒక్కో తడవ ఎలక్షన్ల ముందు చేశారనేది వచ్చిందని అంటే
ప్లస్ అయి ఉండేది, కానీ కాలేదు ఈ తర్వాత. అదొక లక్కీ, అక్కడ 7 వచ్చాయి. అక్కడ పోయి ఉండొచ్చు, నోబడీ నోస్. కర్ణాటకలో కూడా రెండోది, ఇప్పుడిప్పుడే బలపడుతున్న రాష్ట్రాల్లో బాగా చొచ్చుకొని పోవటానికి చాలా యత్నం చేయాల్సిన అవసరం ఉంది. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇది ఇంకా మొత్తం రాష్ట్రం అంతటా స్ప్రెడ్ అయిన పార్టీ కాదు. అదే వెస్టర్న్ కర్ణాటకలో ఎక్కువ బలంగా ఉంది, నార్థన్ కర్ణాటకలో బలంగా ఉంది, కొన్ని ప్రాంతాల్లో బలంగా లేదు. చేసుకొని పోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఎ బ్యాడ్ వర్డిక్ట్ ఫర్ దెమ్. సో డిసప్పాయింటింగ్ డెఫినెట్లీ, ఈవెన్ బీజేపీని సపోర్ట్ చేసే వాళ్లకు. బట్ మూడో తడవకు ఒకటి మోడీ మళ్ళా వస్తున్నాడు. చాలా వెరీ నియర్ ది మెజారిటీ వస్తున్నారు కాబట్టి ఈ పాలసీస్ని ఇట్లాగే ఇంకో 5 years కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఒకటి నేను అనుకునేది, ఇదివరకు ఐవీఆర్ టాక్స్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, ఈ 7 phases ఆఫ్ ఎలక్షన్స్ పెట్టడము, ఆ పీరియడ్ కూడా ఎక్కువ అవడము, దానివలన ప్రజల్లో ఏ విధమైనటువంటి ఎందుకంటే ఇట్ ఈస్ టూ లాంగ్ ఏ పీరియడ్, దానివల్ల ఓటర్ టర్న్అవుట్ కూడాను చాలా చోట్ల దెబ్బతీసింది. సో అందులో ఎండాకాలం అది కూడా ఒక విధమైనటువంటి ప్రభావితం చేసిన అంశం అయ్యి ఉండొచ్చు అంటారా బీజేపీ? తప్పకుండా అయి ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఈస్ అందరికీ ఎఫెక్ట్ చేస్తుంది. ఓన్లీ బీజేపీకి అని అనుకోవటానికి వీలేదు. టర్న్అవుట్ లేకపోతే కోర్స్ కొంత మిడిల్ క్లాస్ రాదు కాబట్టి మిడిల్ క్లాస్ ఓటింగ్ బీజేపీకి జరుగుతుంది కాబట్టి అది కొంత చేసుకోవచ్చు. రెండోది ఫెటిక్ దారితీసింది. నేను అన్నట్టు ఫిబ్రవరి టైంలో లోక్సభని డిజాల్వ్ చేసుకొని పెట్టుకొని ఉంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చింది. సరే, ఇప్పుడు మామూలు మనం ఈ ఎలక్షన్స్ చూసుకుంటే మనకి రైట్ ఫ్రమ్ కండక్టింగ్ ఆఫ్ ఎలక్షన్స్ నుంచి ఇప్పుడు మరి పోల్ రిజల్ట్స్ వచ్చే వరకు మనకి ఎక్కడ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏం కనబడలేదు, చాలా స్మూత్గా అయిపోయింది. ఇది పాశ్చాత్య దేశాల మీద భారతదేశంలో ఎలక్షన్స్ మీద ఏ విధమైనటువంటి ఇంప్రెషన్ కలిగి ఉంటుంది? రైట్, ఒకటి వెస్ట్ ఎప్పుడు ఇండియాలో ఏది జరిగినా సస్పిషన్తో చూస్తుంది. అది మనం కీప్ ఇట్ ఇన్ మైండ్. ప్రెస్ ఫ్రీడమ్ లేదని, పక్క వాళ్ళని మాట్లాడించలేదని, అపోజిషన్ను టార్గెట్ చేశారని ఎంత రాయాలో అంత రాశారు ఫారిన్ దీంట్లో. డెమోక్రసీ ఇట్స్ ఎ డేంజర్, ప్రజాస్వామ్యమే ప్రమాదంలో ఉందన్న స్థాయిలో రాశారు. ఏమైంది? ప్రజాస్వామ్యమే ప్రమాద స్థాయిలో ఉంటే బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉండాల్సింది. ఫేర్ ఫ్రీ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి కరెక్ట్గా వచ్చింది. వాళ్ళకి ఎంత వచ్చిందో అది పూర్తి మెజారిటీ కూడా రానటువంటి వర్డిక్ట్ ప్రజల నుంచి వచ్చింది. ఇక ఇండియాలో ఉన్నటువంటి ఈ గ్యాంగ్ ఒకటి, యాంటీ మోడీ గ్యాంగ్, పెద్ద గ్యాంగ్ ఉన్నది. ఇంకా ప్రతి దానికి అది ఏం వాళ్ళకి ఒకటే, మోడీని విమర్శించటమే వాళ్ళ ధ్యేయం. మోడీ మీద ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. దాంట్లో కూడా విచక్షణారహితంగా వీళ్ళందరూ దే ఆర్ ఇన్ నెట్వర్క్ విత్ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్. సో అందుకని ఇమేజ్ వైజ్ ప్రపంచ స్థాయిలో బ్యాడ్ ఇమేజ్ అయితే ఇస్తున్నారు. దీన్ని ఈ నెగటివిటీ నుంచి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా. అది కూడా నేను విన్నది ఏంటంటే, మోడీ ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి లీడర్ కింద ఎదుగుతున్నాడు అనేటువంటి ఒకటి విషయం. అఫ్కోర్స్ అది నిర్వివాదాంశమైనటువంటి అంశం కూడాను. సో యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ఎదుగుతున్నారు కదా అని చెప్పేసి కొన్ని ఫండ్స్ భారతదేశాన్ని పంపించి మోడీకి యాంటీగా క్యాంపెయిన్ చేసే దానికి అవకాశం వచ్చిందని, అంటే నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ది నేమ్స్ ఆఫ్ ది పార్టీస్, వాటికి బాగా ఫండింగ్ చేశారని చెప్పి ఇదంతా చెప్తుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉండొచ్చు? తప్పకుండా ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఈ ఎఫ్సిఆర్ఏను బాగా టైటన్ చేసిన తర్వాత ఛాన్సెస్ తగ్గాయి. వాళ్ళు ఈ సోరోస్ ఫండెడ్ వీళ్ళందరూ ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారు. మోడీని వీకెన్ చేయడానికి, డీస్టెబిలైజ్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసినా కానీ వీళ్ళు కూడా కాస్త తెలివిగా ఆ ఫండ్స్ను ఎట్నుంచి వస్తున్నాయని ట్యాప్ చేయటం, వాటిని రిస్ట్రిక్ట్ చేయడం, బాగా రా కూడా గట్టిగా ఉంది కాబట్టి యాక్టివిటీస్ స్ట్రాంగ్గా తీసుకుపోవడంతో చాలా వరకు ఇది కట్టడి అవ్వటం జరిగింది. ఇప్పుడు గత 10 ఏళ్ళు మోడీ పాలన మనం చూసుకునేటట్టయితే మంచి రిఫార్మ్ ప్రాసెస్ వచ్చింది. ఆర్థికంగా సంస్కరణలు తీసుకురావడము,
బెటర్ ట్యాక్స్ కంప్లైన్స్ చేయడము, తర్వాత ఆ, దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడం ఇదంతా జరిగింది. ఇంకా సంస్కరణలు పూర్తిగా చేయడానే కృతనిశ్చయంతో మోడీ గవర్నమెంట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చుంటే ఇవన్నీ చేసి ఉండేవాళ్ళము. ఆయన చెప్పినట్టు 400+ అయితే ఎకానమీ ఎక్కడికో వెళ్ళిపోయేది అని ఒక దృక్పథం అందరికీ, అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి విదేశీయులు అందరికీ కల్పించారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ అబ్సల్యూట్ మెజారిటీ రాకుండా మిగిలిన వాళ్ళ మీద ఆధారపడడం వలన ఈ రిఫార్మ్ ప్రాసెస్లోనూ చేంజెస్ తీసుకురావడంలోనూ ఏమైనా స్తబ్దత ఉంటుందా? ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఈయన ఆధారపడుతున్న ఇద్దరు ప్రాంతీయ పార్టీలు అంటే కాస్త ఎక్కువ వచ్చినవి. ఒకటి తెలుగుదేశం 15, ఆడ నితీష్ కుమార్‌కు 12 వచ్చినట్టున్నాయి. ఇద్దరు గెలుపు 30 కలుపుకుంటే 270 దాటిపోతారు. ఇద్దరు చాలా మెచ్యూర్ పాలిటీషియన్స్. రెండోది వీళ్ళ ప్రస్థానం కూడా, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం రిఫార్మ్ ఓరియంటెడ్ ప్రస్థానం కాబట్టి రిఫార్మ్స్కు, ఫైనాన్షియల్ కన్సాలిడేషన్కు, ఫైనాన్షియల్ ఎక్స్పాన్షన్కు ఆయన ఎక్కడ అడ్డు చెప్పకపోవచ్చు. సో అది ఆ ప్రాసెస్ అట్లాగే కంటిన్యూ అవుతుంది.